దాదాపు 17 మంది చనిపోవడం అంటే నిజంగా ఎవరికైనా ఆ దుఃఖం మాటల్లో వర్ణించలేం, మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. సో అక్కడికి కొంత ఫైర్ ఇంజన్లు ఆలస్యంగా వెళ్ళినాయి. ఫైర్ ఇంజన్లు సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్ లేకపోయింది. ఫైర్ ఇంజన్లు కొంత తొందర వస్తే అక్కడ ఇంకొంతమందిని కాపాడే అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఒక 4గురినో 5గురినో కాపాడినట్టున్నారు, కానీ ఈ 17 మంది చనిపోయారు. అందులో మరి 8 మంది పిల్లలే ఉన్నారు, మిగతా 9 మంది పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది మహిళలు ఉన్నారు. సో బట్ బాధాకరమైనటువంటి సంఘటన. ముఖ్యమంత్రి నుంచి ఇక ప్రధానమంత్రి వరకు అందరూ ఆ సంఘటన మీద స్పందించరు. అందరూ ఆ కుటుంబాలకు ఇక సానుభూతి తెలుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఉస్మానియా హాస్పిటల్కి నిన్న భట్టి విక్రమార్క, ఇటు మంత్రులు పొన్నం ప్రభాకరు, దామోదర్ రాజనరసింహ, భల్మూర్ వెంకట్ లాంటి అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. బట్ ఇటువంటి సంఘటన జరగకుండా దానికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు చేయిస్తాం, ఆ కుటుంబాలకు ఒక 5 లక్షల ఎక్స్గ్రే ప్రకటిస్తామంటూ పూర్తి స్థాయి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే భరోసానిచ్చింది. బట్ ఏదేమైనప్పటికీ బాధాకరమైనటువంటి సంఘటన. సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాంతోపాటు మల్లారెడ్డి భూ కబ్జా మరోసారి తెర మీదకి వచ్చింది. సో మాజీ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు గతంలో అనేక మార్లు మరి కోర్టుల దాకపోయినాయి, ఇష్యూస్ అయినాయి, మరి ఎన్నోసార్లు మీడియాలో హల్చల్ అయినాయి. మరొకసారి మల్లారెడ్డి భూ కబ్జా వివాదం తెర మీదకి వచ్చింది. దాంతోపాటు ఇక హైదరాబాద్లో భారీ పేలులకు ఉగ్ర మూకాలు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కేవలం హైదరాబాద్లోనే కాదు, ఏపీ, తెలంగాణ, మరి దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన నగరాల్లో ఉగ్రవాదులు బాంబు పేలులకు ఆన్లైన్లో ముడిసరుకును కొని పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఆ పదార్థాలని ఆన్లైన్లో కొని మరి భారీ బాంబు బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్సీ అటు ఏపీ పోలీసులు రెండు కలయికలతో ఇద్దరు ఆ ఉగ్రముఖాలకు సంబంధించి సహకరిస్తున్న వారిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. సో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇటు ఉగ్రవాదము, అటు భూ కబ్జా, ఇక బాంబు అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి, అగ్ని ప్రమాదాలకు సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా తొలి వెలుగు ఈ పేపర్ చూస్తే బాటిల్పై 40 రూపాయలు లిక్కర్ రేట్లకు రెక్కలు, మందుబాపులకు షాక్, ఎక్సైజ్ శాఖ సర్క్యులర్, వైన్ షాప్లకు ఆదేశాలు, అధికారిక ప్రకటన చేయని సర్కార్, ఇప్పటికే బీర్ల ధరలు హైక్, ఆందోళనలో లిక్కర్ పొరీలు, వరుస శాఖలపై అసంతృప్తి, తాజా పెంపుతో సర్కార్కు 2000 కోట్ల అదనపు ఆదాయం, ఎక్సైజ్ వర్గాల అంచనా అంటూ వార్త కనిపిస్తుంది. అసలే వేసవి కాలం, ఎండలు మండిపోతున్నాయి, ఇలాంటి వేళ మందు కొట్టి సేద తీద్దామనుకునే మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం వరుసగా షాకులు ఇస్తోంది. ఇప్పటికే బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం తాజాగా లిక్కర్ రేట్లు పెంచుతూ దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యులర్ పంపింది. క్వార్టర్ బాటిల్పై 10, అలాగే హాఫ్ బాటిల్కు 20, ఫుల్ బాటిల్పై 40 పెంచింది. మరోవైపు ఇప్పటికే బీర్ ధరలను ప్రభుత్వం పెంచింది, అలాగే లిక్కర్ ధరలను సైతం పెంచాలని నిర్ణయించింది. ధరల కమిటీ సూచనలు, మద్యం కంపెనీల అభిప్రాయాలను తీసుకుని నెల క్రితమే ఎక్సైజ్ కమిషనర్ నివేదికను రూపొందించారు. అనంతరం దీన్ని ప్రభుత్వం ముందుంచారు. ఈ పెంచిన మద్యం ధరలతో ఏడాదికి 2000 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం రాబడి వస్తుందంటూ అంచనా వేశారు. సో మొత్తం మీద మీ అందరూ తెలుసు, మొన్నదాకా బీర్ సీసాకు 20-30 పెంచినప్పుడు 20-30 పెంచినట్టున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఈ క్వార్టర్ సీసాలకు సంబంధించి, అంటే ఈ లిక్కర్కి సంబంధించి క్వార్టర్కు 10 రూపాయలు, హాఫ్కి 20 రూపాయలు, ఫుల్ బాటిల్కి 40 రూపాయలు మొత్తం మీద పెంచినటువంటి పరిస్థితి మందు బాబులకి నిజంగానే బాధాకరము. ఒక చేదు వార్త. పాత బస్తీలో ఘోరం, పొగతో ఊపిరాడక 17 మంది మృతి. గుల్జార్ హౌస్ వద్ద ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్, చెలరేగిన మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ. మృత్యుల్లో 8 మంది చిన్నారులు, ప్రాణాలతో బయటపడ్డ మరికొందరు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. ఇక మృత్యుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల ఎక్స్గ్రేషియా. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం వల్లే ఘోరం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. సో ఈ సంఘటన మీద మనం రాజకీయాలు చేయొద్దు, ఈ అగ్ని ప్రమాదం మీద రాజకీయాలు చేయదు, కానీ కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఏ బిల్డింగ్కు పర్మిషన్ ఇవ్వాలన్నా, ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అయినా మరి జిహెచ్ఎంసీ అధికారులు, అక్కడటువంటి ఫైర్ సిబ్బంది కానీ మరి కొన్నిసార్లు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి మరి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏమైనా ఉన్నాయా లేవా, నియమ నిబంధనలు పాటిస్తున్నారా, ఇలాంటి కొన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు లేకపోతే ఫైర్ సిబ్బందో మరి ఇటువంటి అంశాలని పరిగణలోకి తీసుకున్నట్టు ఇక్కడ కనబడట్లేదు.
ఎందుకంటే మనము హైదరాబాద్ అనగానే అందాల మేడలు చూసుకుంటాం. హైటెక్ సిటీ, గచ్చిపల్లి, మాదాపూర్, మియాపూర్ ఇటువంటి అద్దాల మేడలు చూస్తాం. కానీ పాత బస్తీకి పోతే ఇరుకు గల్లీలు, ఒక్కొక్క బిల్డింగ్లో మరి 20-30 కుటుంబాలు, కనీసం ఒక కారు కూడా పోలేనటువంటి పరిస్థితి. అటువంటి ప్రదేశాల్లో మరి ప్రమాదం జరిగినప్పుడు కనీసం ఫైర్ ఇంజన్ కూడా పోలేదు. ఆ ప్రమాదాన్ని కట్టడి చేసే ఛాన్స్ కూడా ఉండదు. బట్ నిన్న జరిగినటువంటి సంఘటన నిజంగా అందరికీ ఒక ఎమర్జెన్సీ అని చెప్పుకోవాలి. అందరినీ ఒక రకంగా అలర్ట్ చేసే సంఘటన అని చెప్పుకోవాలి. ఈ సంఘటన నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మరి కనీసం ఫైర్ సేఫ్టీని పాటించాలి. అక్కడక్కడ మరి బిల్డింగ్లలో ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు, అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం వల్లే ప్రమాదం పెరిగిందని. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్, ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం. ఇక పర్సంటేజీలు కావాలని డిమాండ్. ఫిలిం ఛాంబర్ భేటీలో కీలక నిర్ణయాలు. అద్దెలకు నో అంటూ తీర్మానం. నిర్మాతలకు లేఖ రాయాలంటూ డిసిషన్. మరి జూన్లో రిలీజ్కు రెడీ అయిన హరిహర వీరమల్లు. ఎగ్జిబిటర్ల నిర్ణయంతో నిరాశలో పవన్ ఫ్యాన్స్ అంటూ వార్త కనిపిస్తుంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అవుతాయట. ఎందుకంటే వాళ్ళకి పైసలు సరిపోవట్లేదట. సో అద్దెకు సినిమాలు కాదు, పర్సంటేజ్ లెక్క మాకు సినిమా హిట్ అయితే 2%, 3% దాని మీద మాకు ఇవ్వాలనేది మరి ఆ ఎగ్జిబిటర్లు అందరూ కూడా మరి ఫిలిం ఛాంబర్లో భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ హరీష్కు క్లీన్ షీట్. కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్. వారం లోపే సర్కార్కు కమిషన్ నివేదిక. రాజకీయ నాయకులపై విచారణకు నిరాకరణ. లీగల్ సమస్యలు రాకూడదనే నిర్ణయం. మే 31తో ముగియన్న కమిషన్ గడువంటూ మరి వార్త కనిపిస్తుంది. కాళేశ్వరం కమిషన్ మరి ముగియబోతుందంట మే 31 తోటి. మరి ఏం ఉండబోతున్న నివేదికలు ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక మరో వార్త, మల్లారెడ్డి భూ కబ్జా. సుచిత్ర భూములపై మరోసారి వివాదం. సర్వే చేసేందుకు అధికారులు యత్నం. అడ్డుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. నోటీసులు ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారని ఫైర్. అధికారులు ఎమ్మెల్యే మధ్య చెలరేగిన వివాదం. మళ్ళీ వస్తామని నోటీసులు ఇచ్చిన అధికారులు. మాజీ మంత్రి మల్లారెడ్డి భూములపై మరోసారి వివాదం చెలరేగింది. హైదరాబాద్ బాల్నగర్ పరిధిలోని సుచిత్రలో మల్లారెడ్డికి కొంత భూమి ఉంది. అయితే ఆ పక్కనే ఉన్న భూమిని కూడా మల్లారెడ్డి కబ్జా చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. అయితే ఆ భూములపై సర్వే చేయడానికి అధికారులు అక్కడికి చేరుకోగా సమాచారం ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారంటూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. అధికారుల తీరును ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తప్పుపట్టడంతో హైటెన్షన్ క్రియేట్ అయింది. కుత్బులాపూర్ మండలం జీడిమెట్ల గ్రామం రెవెన్యూ పరిధిలోని సుచిత్ర జంక్షన్ సమీపంలో సర్వే నెంబర్ 82-83లో మాజీ మంత్రి మల్లారెడ్డి పేరుతో భూములు ఉన్నాయంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. గతంలో మీరు చూసారు, ఒక బ్లూ కలర్ రేకుల షెడ్ను అంతా కూడా పెన్షన్లు ఎక్కేసుకొని మల్లారెడ్డి ఈ భూములన్నీ నావే కొన్నా అనడం, పక్కనే ఉన్నటువంటి భూములు కూడా నాయనడం. సో పక్కన ఉన్నటువంటి ఆ భూముల యజమానులు వచ్చి ఇది కబ్జా చేసుకున్నాడు మల్లారెడ్డి, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, గతంలో పెద్ద వివాదమైంది. సో ఆ వివాదానికి సంబంధించి మరి రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేయడానికి వస్తే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి అడ్డుకున్నారట. అడ్డుకొని నోటీసులు ఇవ్వకుండా మీరు ఎట్లా సర్వే చేస్తారని చెప్పేసి నానా హంగామా చేస్తే అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. మేము నోటీసులు ఇస్తా ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్లో ఉగ్రదాడి. భారీ పేలులకు ప్లాన్. కుట్ర భగ్నం చేస్తున్న పోలీసులు. 2 టెర్రరిస్టులు అరెస్టు. పేలుడు పదార్థాలు స్వాధీనం. విజయనగరం నుంచి పేలుడు పదార్థాలపై సప్లై అంట. సో హైదరాబాద్లో ఉగ్రదాడికి కుట్ర లేపుతా ఉన్నారట. భారీ పేలులకు ప్లాను. ఇక కుట్ర భగ్నం చేస్తున్న పోలీసులు 2 టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు వార్త కనిపిస్తోంది. సో ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యం, ఆ తర్వాత సీజ్ ఫైర్ ఒప్పందం ఇదంతా కూడా ప్రశాంతంగా జరిగింది అనుకున్నాం. కానీ మరి పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇంకా ఇండియాలోనే మరి బాంబ్ బ్లాస్ట్లకు తెరలేపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ మన పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్సీ మరి నిఘా పెట్టి మరి టెర్రరిస్టులను అరెస్ట్ చేస్తూ ఉంది. తెలంగాణ ప్రజలైనా భారతదేశ ప్రజలైనా అప్రమత్తంగా ఉండాలి. మన పక్కనే మనకు తెలియకుండానే మన సమాచారాన్ని లీక్ చేసే వాళ్ళు మరి టెర్రరిస్టులో ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎటువంటి అనుమానం వచ్చినా మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో 2 టెర్రరిస్టులను అయితే మరి ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఈనాడులో చూస్తే పొగబట్టిన మృత్యువు. చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌజ్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. ఒకే కుటుంబంలోని 17 మంది మృత్యువాత అంటూ వార్త కనిపిస్తుంది. సో మృత్యుల్లో 8 మంది పిల్లలు, 4 మహిళలు.
5 పురుషులు. షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు. దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మృత్యుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున పరిహారం. ఇక ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలంటూ వార్త కనిపిస్తుంది. సో పాపం చిన్నపిల్లల 8 మంది చిన్నపిల్లలు చనిపోయారట. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది. ఒక వ్యాపారవేత్త ఆయన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ ప్రమాదం జరిగిందట. ఈ వేసవిలో ఎక్కువగా ఫ్యాన్లు ఉపయోగించడం, ఎక్కువగా కూలర్లు ఉపయోగించడం, ఎక్కువగా ఏసీలు వాడటం వల్ల ఆ ఏసీ కంప్రెసర్ ఏదో పేలిందట. పేలి ఈ ప్రమాదం ఎక్కువగా స్ప్రెడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో దానికి తోడు ఆ ఇరికిరుకు గల్లీలో అక్కడికి చేరుకునే లోపే మరి ఆ పొగ అంతా కూడా ప్రాణాలని తీసింది. మృత్యు మరి విరుచుకుపడి ఎక్కడికక్కడ అందరినీ ఆ పొగలో చుట్టేసి మరి ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ బాధాకరమైనటువంటి అంశం. పోడులోను సిరులు. ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం. 6 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బాంబు పేళ్లకు రిహార్సల్స్. ఏపీలోను విజయనగరంలో నిర్వహణ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇస్రో బాణం గురి తప్పింది. ఇక పిఎస్ఎల్వి C61 3వ దశలో సాంకేతిక సమస్య. గతి తప్పిన రాకెట్ దిశ మార్చేందుకు ఇస్రో ప్రయత్నం. ఫలించకపోవడంతో రాకెట్ నింగిలోనే పేల్చివేత. కక్షలోకి చేరలేకపోయిన EOS-09 ఉపగ్రహం అంటూ వార్త కనిపిస్తుంది. ఇస్రో బాణం గురి తప్పిందంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు మృత్యుజాల అంటూ చార్మినార్ గుల్జర్ హౌస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం అన్నటువంటి వార్త మనకు ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. మందుబాబులకు షాక్. మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం. క్వార్టర్కు 10, ఫుల్ బాటిల్కు 40. ఇక ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. సర్కార్కు నెలకు 160 కోట్లు అదనపు ఆదాయం. చీప్ లిక్కర్ ఇక బ్రీజర్కు పెంపు నుంచి మినహాయింపట. చీప్ లిక్కరు బ్రీజర్ పెంపు నుంచి మినహాయింపు. ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కార్ అంటూ వార్త కనిపిస్తుంది. చీప్ లిక్కర్ మీద, బ్రీజర్ల మీద రేట్లు పెంచలేరట. రైట్కి అదే వార్త కనిపిస్తుంది. హైదరాబాద్లో పేలులకు కుట్ర ఒకటి హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు సౌరగిరి జల వికాసం నల్లవలలో ఆరంభం. నేడి మాచారంలో సోలార్ పంపు సెట్లు పంపిణీ చేరిన సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం సభ, ఆపై స్వగ్రామానికి కొండారెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి హైదరాబాద్కు వస్తారంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. సో ఇదే మన గిరిజనుల జీవితాల్లో సువర్ణ ధ్యాయం అంటూ ఇక ఇందిరా సౌర గిరిజల జల వికాసం అంటూ, అంటే ఈ సోలార్ పలకల ద్వారా మరి వాళ్ళందరికీ కూడా ఏదైతే పోడు భూములలో కూడా పంట పండించుకోనికే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆ పథకం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ప్రారంభించబోతున్నాడు. ఇక వెలుగులో చూస్తే హైదరాబాద్లో పేలులకు కుట్ర. ఇక ఐసీఎస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న 2 అరెస్టు. తెలంగాణ ఇంటెలిజెన్సీ, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్. సౌదీ అరేబియా నుంచి హ్యాండర్లు ఆదేశాలతో హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్కు యత్నం. విజయనగర్లో పేలుడు పదార్థాలు కొనుగోలు. ఉగ్ర కుట్రను భగ్నం చేసిన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం. హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జర్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం. విలపిస్తున్న మృత్యుల బంధువు అంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. 17 మంది మృత్యుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు అంటూ ఇక వార్త కనిపిస్తుంది. వారం రోజులు వానలు. రాష్ట్రమంతటికి ఎల్లో అలర్ట్. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్. తగ్గుతున్న టెంపరేచర్లు. 4 జిల్లాల్లోనే 40 డిగ్రీలకు పైగా నమోదు. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల లోపే రికార్డు. అత్యల్పంగా హైదరాబాద్లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత అంటూ వారుతుంది. బట్ ఏదేమైనా వారం రోజుల పాటు ఇక ఫుల్ వర్షాలు పడతాయంట. కొంత ఎండ తీవ్రత తగ్గుతుంది, ఉష్ణోగ్రతలు తగ్గి కొంత చల్లబడుతుంది వాతావరణం అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. స్వేచ్ఛ విషయానికి వస్తే పేలుళ్ల కుట్ర భగ్నం. హైదరాబాద్లో బాంబు దాడులకు ప్లాన్. 2 అరెస్ట్ చేసిన ఎన్ఐఏ. మరి స్లీపర్ సేల్స్గా పనిచేస్తున్న సిరాజ్, సమీర్ అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ స్వాధీనం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. అగ్ని ప్రమాదం అయితే కానీ అర్థం కాదా. మరి ఫైర్ సేఫ్టీలో జిహెచ్ఎంసీ హైడ్రా విఫలం అంటూ నిన్నటి
పాత బస్తీకి సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. డైవర్షన్ రాజకీయం, కేసీఆర్ స్కెచ్ కేటీఆర్ అమలు, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు హరీష్ దగ్గరకు, గతంలో ఎన్నడూ లేని విధంగా సమావేశాలు, పార్టీపై కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ప్రచారానికి చెక్, తామంతా కలిసికట్టుగా ఉన్నామనే సంకేతాలు, ఇదంతా స్థానిక ఎన్నికల కోసమేనంటూ మరి చర్చ జరుగుతోంది. ఒకసారి దాని గురించి డిస్కషన్ చేద్దాం. మరో పథకానికి శ్రీకారం, నేడు నాగర్ కర్నూలుకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రారంభం అంటూ 12,600 కోట్ల బడ్జెట్తో రూపకల్పన అంటూ మరో వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక రీసర్వే లాభమా నష్టమా, తర్వాతి సమస్యలను ఎలా ఎదుర్కొందాం, రెవెన్యూ శాఖను ఆరా తీసిన సర్కార్, ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్లాన్, ప్రజలు రైతులకు అవగాహన కార్యక్రమాలు, ధరణి తర్వాత మరింత చిక్కులు, భూమి రికార్డులకు విచ్చలవిడిగా తేడాలు, భూభారతి రీసర్వేతో అన్నిటికీ చెక్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక సుందరీమణులు ఫిదా, తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కారం, ఫోటోలకు పోజులు, ప్రత్యేక వంటకాలతో తేనేటి విందు, ఆకట్టుకున్న డ్రోన్ షో, ప్రభుత్వ పథకాలతో ప్రదర్శన అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారి దిశలో కనుక చూస్తే ఒక్కరికి ఒక్కచోటే ఓటు హక్కు, అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన, తెలంగాణలో 56,000 డబుల్ ఓట్లు గుర్తింపు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక మద్యం ధరలు పెంపు అంటూ హైలైట్గా దిశలో కనిపిస్తుంది. మరోవైపు పాత బస్తీలో మృత్యు ఘోష అనేటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇందిరా సౌర గిరిజల వికాసం 12,600 కోట్లతో స్కీమ్ను నేడు ప్రారంభించున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి అంటూ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం వేదికగా ఒక్కో యూనిట్కు 6 లక్షల మేర 100% సబ్సిడీతో సహాయం, గిరిజన రైతుల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచేందుకు సర్కార్ నిర్ణయం అంటూ ఇక వార్త హైలైట్ కనిపిస్తుంది. హైదరాబాద్లో భారీ పేర్లకు ఐసీఎస్ కుట్ర అంటూ ఇంకో వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్, అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శించలేం, పెద్ద సినిమాల టైంలో నష్టపోవాల్సి వస్తుంది, పర్సంటేజ్ రూపంలోనే చెల్లించాలంటూ ఎగ్జిబిటర్లు, తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ ఆంధ్ర ఎగ్జిక్యూటివ్ల భేటీ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా నమస్తే తెలంగాణ చూస్తే అగ్నికీలలో ఆగిన ఊపిరి, గుల్జర్ హౌజులోని ఓ భవనంలో చెలరేగిన మంటలంటూ ప్రమాదంలో 17 మంది మృతి. ఇక ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం ఎక్కడ, ప్రమాద స్థలానికి వెళ్ళని సీఎం రేవంత్ రెడ్డి, రోజంతా ఇంట్లోనే సీఎం, భేటీలు లేవు, 17 మంది చనిపోయిన స్పందన కరువు, ఎస్ఎల్బీసీ ప్రమాదంలోనూ ఇదే వైఖరి, ముఖ్యమంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు, మంత్రి పొన్నంకు నిరసన సెగ, కనీసం సహాయ చర్యలైనా చేపట్టలేరా, ఉస్మానియాలో నిలదీసిన కుటుంబాలు, అంబులెన్సులు రాలే, ఆక్సిజన్ అందలే, సకాలంలో రాక పెరిగిన మరణాలు, ప్రమాద ఆటోలో కారులో దవాఖానలకు తరలించిన స్థానికులంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా, కిష్టయ్య కూతురు వైద్య విద్యకు ఆర్థిక సాయం ఇచ్చిన మాట ప్రకారం సహాయం కొనసాగింపు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక సమరమన్నారు, చల్లబడ్డారు, డిమాండ్లు తీరకముందే కారెత్తేశారు, పోరు వాయిదాపై ఉద్యోగుల్లో వ్యతిరేకత, జేఏసీ నేతల వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి, సర్కార్తో రాజీ పడ్డారా అంటూ ప్రశ్నలు, జేఏసీలోనూ లుకలుకలు, అసంతృప్తి జ్వాలలు, సోషల్ మీడియా వేదికగా విమర్శల పర్వం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు లిక్కర్ ధరలు పెంపు అంటూ ఇంకో వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక్కడ హరీష్ రావు కామెంట్ చేస్తుంది, బీర్లు బార్లను నమ్ముకొని పాలన, ఎక్సైజ్ ఆదాయంలోనే తెలంగాణ రైజింగ్, ఇది ముఖ్యమంత్రి రేవంత్ మార్పు, ఇక పాలనను గాలి కొదిలి పథకాలు అటకెక్కించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్పై సర్కార్ ఎక్సర్సైజ్ అంట, హరీష్ మండిపాటంటూ వార్త కనిపిస్తుంది. ఇక పెండింగ్ వేతనాలు మర్చిపోండి, మినీ అంగన్వాడీలకు మొండి చెయ్యి, పట్టించుకోని మంత్రి సీతక్క, అధికారులు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిలో టీచర్లు, ఉద్యమమే శరణ్యమంటున్న యూనియన్లంట. ఇక ఇవి కేసీఆర్ కట్టినవే, కమాండ్ కంట్రోల్ సచివాలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అద్భుతం అంటూ కితాబులు, సెల్ ఫోన్లతో బంధించి మురిసిన అందగత్తలు, రేపు ఎల్లుండి టీ హబ్ సందర్శన, 22న మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే, కేసీఆర్ యాంలో కట్టించిన సెక్రటరేట్ వద్ద మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లట. సో కేసీఆర్ కట్టించిన అని చెప్పేసి
ఇక నమస్తే తెలంగాణలో వాళ్ళు ఏదో మొత్తం ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ కట్టించిండు, ఇక మిస్ వరల్డ్ అందగత్తెలంతా చూసి మురిసిపోతున్నారని. మరి కేసీఆర్ కట్టించిన కాళేశ్వరాన్ని కూడా రేవంత్ రెడ్డి చూపిస్తే బాగుండు. ఓహో, కేసీఆర్ అక్కడ సెక్రటరీతో పాటు ఇక్కడ కాళేశ్వరం కట్టి కూడా కూల్చిరా అనేటువంటి ఒక క్లారిటీ వస్తుండే. జమ్మూ కాశ్మీర్లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య, తుపాకీతో కాల్చుకొని మృతి, సాంబా జిల్లాలో ఘటనంట. హైదరాబాద్లో భారీ పేర్లకు కుట్ర అనేటువంటి వార్త ఒకటి హైలైట్ కనిపిస్తుంది. సో ఇవి ఇవాళ హెడ్లైన్స్. మనం హెడ్లైన్స్ చూస్తే క్లియర్గా హెడ్లైన్స్లో మొత్తం కూడా మనకు ఎక్కువగా అనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే నిన్న పాత బస్తీలో జరిగినటువంటి ప్రమాదమే మనకు చాలా హైలైట్గా అనిపిస్తోంది. ఊహించని పరిణామం, మరి ఎవరు కూడా అనుకోలేరు ఈ రకంగా జరుగుతుందని. బట్ ఒక్కసారి పోస్ట్ పెట్టాం, ఈ పోస్ట్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు కారణం ఎవరనేటువంటి ఒక పోస్ట్ మామూలు పెట్టిరు. సో ఎందుకు ఈ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది అనేది ఒకసారి మాట్లాడుకుంటే, సో పోస్ట్కి సంబంధించి నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 17 మంది చనిపోయారు. ఈ 17 మందిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. అభం శుభం తెలియని ఆ చిన్నారులు, ఎంతో భవిష్యత్తు ఉంటుంది ఆ చిన్నారులకి. వాళ్ళు అనుకోలేదు ఈ అగ్ని ప్రమాదం ద్వారా మేము చనిపోతామని. ఈ పొగమంచు, ఈ పొగ మమ్మల్ని చంపేస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ ఆ 8 మంది చిన్నారులు ఇవాళ చనిపోయారంటే దానికి కారణం ఎవరు? పాలకుల, ప్రజల? ఎవరు దానికి కారణం అంటే ఇద్దరు కారణమే. ఇటు ప్రజలది తప్పున్నది, అటు ప్రభుత్వాలది తప్పున్నది. సరైనటువంటి సేఫ్టీలు పాటించకపోవడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వకపోవడం అక్కడ ప్రజల తప్పు. మరి ప్రభుత్వం తప్పు ఏంటంటే మరి నిజంగానే ప్రజలు మేము పెట్టినటువంటి రూల్స్ని పాటిస్తున్నారా లేదా అని తనిఖీలు చేయకపోవడం. ఇలా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు అనేకమైనటువంటి పర్మిషన్స్ అవసరం. అది G+2 G+3 ఉండాలా, అక్కడ ఉన్నటువంటి నేల ఎటువంటి నేల, అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయాలి, మరి చేస్తున్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి క్వాలిటీ ఎట్లున్నది, ఆ బిల్డింగ్లో మరి ఆ బిల్డింగ్ మీద 5 అంతస్తుల బిల్డింగ్ కట్టొచ్చా కట్టొద్దా, లేదంటే G+2కే పరిమితం చేయాలా, G+3కే పర్మిషన్ ఇవ్వాలా, మరి కడుతున్న బిల్డింగ్ను మరి సేఫ్టీ ఉన్నదా లేదా, ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ఎగ్జిట్ డోర్లు ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిరా, లేదంటే ఆ బిల్డింగ్లో కనీసం ఫైర్ నుంచి సేఫ్టీ పొందడానికి కనీసం ఎటువంటి ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉన్నదా లేదా. సో అటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మరి ప్రభుత్వాలు పెడతాయి కానీ వాటిని పాటిస్తున్నారో లేదని చెప్పేసి వాటి మీద కనీసం అవగాహన కల్పించే ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదట. అరే ఇది ఎక్కడి దారుణం, ఇది నాకు అర్థం కాదు. సో అందుకే ఒక పోల్ పెట్టినాం, తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాల్లో తప్పిదం ఎవరిదని మనం పోల్ పెడితే ఇక్కడ పోల్లో మీరు చూడవచ్చు 73% మంది ప్రజల ప్రభుత్వమా అంటే ప్రజలే అంటున్నారు. ఇది కూడా వాస్తవమే. ప్రజల ప్రభుత్వమా అంటే మరి 73%, 170% మంది ఇది ప్రజల తప్పే అంటున్నారు. ప్రజలు తప్పును ఒప్పుకుంటున్నారు. జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు కారణం ఎవరయ్యా అంటే మనమే అంటున్నారు. ప్రజలు తప్పును ఒప్పుకుంటున్నారు. పాలకులది మరి 30% తప్పు అయితే, మరి పాలకులది ప్రభుత్వాలది 30% తప్పు అయితే ప్రజలది 170% తప్పు అంటున్నారు. నిజంగా 170% తప్పు ప్రజలది అంటున్నారు. వాస్తవమే ఇది. అధికారులకు లంచాలు ఇచ్చి వాని విని మేనేజ్ చేసి గింతంత గల్లీలో కూడా పెద్ద అపార్ట్మెంట్లు లేపుతారు. మరి పెద్ద అపార్ట్మెంట్ లేపుతావు కరెక్టే, మరి అపార్ట్మెంట్లో మరి నిజంగానే సేఫ్టీ ఉందా లేదా, ప్రమాదం జరిగినప్పుడు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా లేదా, కనీసం అక్కడ ఏమైనా సేఫ్టీగా మరి సేఫ్టీ ప్రమాణాలు ఏమైనా పాటిస్తురా లేదా, కనీసం ఏదైనా ఎమర్జెన్సీ ఆ బిల్డింగ్కి సంబంధించి ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ అలారం లాంటిది ఏమైనా పెట్టిరా లేదా. సో ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుంది. బట్ అవన్నీ ఏమి పాటించకుండా ఒకే బిల్డింగ్లో 20-30 కుటుంబాలని ఏదో ట్రైన్ పోతూ ఉంటుంది, లోకల్ ట్రైన్లో పోతూ ఉంటారు కదా, లోకల్ ట్రైన్ కానీ పల్లెటూరులో బస్సు ఆర్టీసీ బస్సులు ఫుల్ అయిపోతున్నాయి చూడు, అట్లా బిల్డింగ్ల మొత్తం కూడా మరి దాని లిమిట్ లేకుండా అన్లిమిటెడ్గా జనాలు అక్కడ కనుక నివసిస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రమాదం ఎప్పుడు ఎట్లా పొంచి వస్తుందో తెలియట్లేదు. షార్ట్ సర్క్యూట్ అయినా బిల్డింగ్ మొత్తం కాలిపోతుంది. మరి ఏదైనా ఏసీ కంప్రెసర్ పేలినా, సిలిండర్లు పేలినా, ఇంకా ఏం జరిగినా కూడా ప్రమాదము తీవ్రత ఎక్కువ అవుతున్నది. ప్రమాదం తీవ్రత తక్కువ ఉండాలనేటువంటి ప్రయత్నం చేయాలంటే కొన్ని సేఫ్టీ పాటించాల్సిన అవసరం ఉంటుంది.
సో ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళా దాని గురించే డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి దాన్ని మనం క్లియర్గా అసలు నిన్న ఏం జరిగింది ఏం కథ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవి మొత్తం మీద అయితే ఇవాళ హెడ్లైన్స్. ఒక్కసారి పూర్తి వార్తా కథ